ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. ఈ స్టోరీ ఇప్పటికీ ఇంకా భయాన్ని కలిగిస్తూనే ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే హర్రర్గా ఉంటుంది. నైన్టీన్ 1987లోని ఉత్తరప్రదేశ్లోని ఉప్పర్గంగ్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా వ్యవసాయం అలాగే కూలి పని చేసుకుంటూ సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. కానీ ఆ సంవత్సరం మధ్య భాగంలోనే ఆ గ్రామంలోని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని గ్రామ ప్రజలు గమనించడం మొదలుపెట్టారు. సాధారణంగా రాత్రి వేళలోని కొన్ని కుటుంబాలు ఒకసారిగా మాయమైపోతూ ఉండేవి. అప్పటి వరకు ఆ గ్రామంలోని ఇలాంటి సంఘటన ముందెప్పుడూ జరగలేదు. మొదట్లోనే ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా ఈ విషయాన్ని చిన్నగా తీసుకున్నారు. బహుశా వాళ్ళు ఆ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో అని అనుకునేవారు. కానీ ఒక నెలలోనే 7 కుటుంబాలు రాత్రికి రాత్రే మాయమైపోయాయి. ఆ మాయమైపోయిన కుటుంబం వారి ఇల్లులన్నీ మూసివేసి ఉండేవి. ఏ ఆధారాలు లేకుండా, ఏ చడి చప్పుడు లేకుండా సడన్గా రాత్రి వేళలోని మాయమైపోయారు. ఈ సంఘటన గ్రామంలో ఉండేవారిని చాలా భయానికి గురి చేసింది. ఇలా జరగడంతో ఆ ఊరిలో ఉండే వాళ్ళంతా చాలా భయపడ్డారు. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఉండే ఒక 5 కుర్రోళ్ళు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని అనుకుంటారు. రాత్రి అవుతుంటే ఊరిలోకి దొంగలు ఏమైనా వస్తున్నారా లేదా ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకుందామని అనుకున్నారు. ఆ కుర్రోళ్ళు ఆ ఊరిలోని ఓ వైపు నుంచి ఇంకో వైపు వరకు తిరుగుతూ ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు ఆ ఊరిలోని ఎలాంటి అనుమానమైనది జరగలేదు. కానీ ఎప్పుడైతే 1 గంట అయ్యిందో ఊరి చివర ఉన్న ఒక పాడుపడ్డ ఇంట్లో నుంచి మృదువైన వాయిస్తో అలాగే భయంకరమైన ఒక అరుపు అన్నది వినిపించింది. చివరికి వాళ్ళు ధైర్యం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళి చూడగా లోపల ఒక పొడవైన నల్లని చీర కట్టుకున్న ఒక రూపం కనిపించింది. ఆమె శరీరం సగం నేలకి తాకకుండా ఉంది. అలాగే ఆమె కళ్ళు రెడ్ కలర్లో మెరుస్తూ వీళ్ళ వైపు చూసింది. ఆమె శరీరం అంతా రక్తపు మరకలతో నిండిపోయి ఉండడంతో వాళ్ళు ఒకసారిగా భయపడి వెనక్కి పరిగెట్టారు. ఆ కుర్రోళ్ళు ఈ విషయాన్ని అంతా మరుసటి రోజు గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పారు. అయితే ఆ రోజు నైట్ గ్రామ పెద్దలు అలాగే గ్రామంలో ఉన్న కొంతమంది వాళ్ళని తీసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. మొదట్లో వాళ్ళకి అక్కడ ఏ అనుమానమైనది కనిపించలేదు. కానీ ఇల్లంతా చెత్త చెదారాలతో అలాగే మూసివేసిన గదులు ఉండేవి. ఆ పెద్దవాళ్ళు ఆ ఇంటిని పూర్తిగా పరిశీలించగా వాళ్ళకి ఒక పెద్ద గొయ్యి అన్నది కనిపించింది. ఆ గోతిని తవ్వి చూడగా అందులోని మాయమైపోయిన 7 కుటుంబం వారి శవాలు అందులో పాతిపెట్టి ఉన్నాయి. కొన్ని శవాలు పూర్తిగా కుళ్ళిపోయి ఉన్నాయంట. కానీ మరికొన్ని శవాలు రీసెంట్గా చనిపోయిన బాడీస్ లానే ఉన్నాయంట. ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా ఒకసారిగా భయంతో ఉలికిపడ్డారు. అలాగే వాళ్ళు పోలీస్ వారికి కంప్లైంట్ కూడా ఇస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక అక్కడ ఏమాత్రం ఆధారాలు కూడా కనిపించలేదు. సో ఆ కేసుని ఇంకా మూసివేయాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత గ్రామంలో ఉండే వాళ్ళందరి మధ్య ఒక గాసిప్ అన్నది ఎక్కువైపోయింది. చాలామంది చెప్తుంది ఏంటంటే ఆ ఇంటి కిందన ఏదో మాసానమైనది ఉందని, అక్కడ గతంలోని మంత్ర విద్య కార్యక్రమాలు జరిగేవని భావించారు. ఇంకా గ్రామంలో ఉండే వాళ్ళంతా ఒకటే అనుకునేవారు, ఇంకా ఆ ప్లేస్కి రాత్రి వేళలోని ఎవరైనా వెళ్తే తిరిగి రావడం కష్టమే అని అంటూ ఉండేవారు. మరికొందరు రాత్రి వేళలోని ఆ ప్రదేశంలో నుంచి వింతైన విచిత్రమైన అరుపులు అనేవి వినిపిస్తున్నాయని చెప్తూ ఉండేవారు. ఇలా జరగడంతో ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే పూజారులు కలిసి 7 రోజులు నాన్ స్టాప్గా ఒక యజ్ఞం అన్నది చేశారు. ఇంకా ఆ ఇంటిని పూర్తిగా తగలబెట్టేశారు. ఇలా చేసిన తర్వాత నుంచి ఇంకా ఆ గ్రామంలోని మాయమైపోయే సంఘటనలు పూర్తిగా తగ్గిపోయాయంట. కానీ కొంతమంది ఇంకా రాత్రి వేళల్లోని ఆ ప్రదేశంలో నుంచి విచిత్రమైన అరుపులు వినిపిస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఈ కథ ఇప్పటికీ ఇంకా భయాన్ని కలిగిస్తూనే ఉంది. ఈ ఇన్సిడెంట్ ఉత్తరప్రదేశ్ హిస్టరీలోనే అతి భయంకరమైన సంఘటనగా మిగిలిపోయింది. కానీ ఆ ఊరిలో ఉండే వాళ్ళు ఇప్పటికీ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇంకా భయపడుతూ ఉంటారు.